సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. స్టార్ మాటల రచయిత కోన వెంకట్ గారు నిర్మాతగా మరి గీతాంజలి అనే సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు శంకరాభరణం అనే మరో సినిమాని నిర్మిస్తున్నారు. ఆయన సినిమా అంటే ఆయనే కథ, మాటలు, డైలాగులు కూడా రాసుకుంటారు. ఈ శంకరాభరణం సినిమాకి హోల్ అండ్ సోల్ రచయిత ఆయనే. ఈ సినిమాతో ఉదయ్ నందనవనం అనే కొత్త డైరెక్టర్ ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు కోన వెంకట్ గారు. ఈ ఉదయ్ కోన గారి రైటింగ్ పార్ట్నర్ గోపి మోహన్ ఫ్రెండ్ అంట. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చేస్తున్నాడు, నందిత హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జూన్ 15న మొదలైంది. తొలి రోజు మొదటి షాట్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ పోస్టర్ ని బయటకు తీసుకొచ్చారు చిత్ర యూనిట్. ఆ పోస్టర్ ని చూడంగానే బేబిత్సంగా ఇంప్రెషన్ కొట్టేస్తుంది. నిఖిల్ ని, నందితని రౌడీలు తరుముతున్నారు. టాప్ యాంగిల్ లో ఫ్రేమ్ పెట్టారు. నిఖిల్ ఓ పాతకాలం తుపాకీని పట్టుకుని ఉన్నాడు. చాలా బాగుంది చూడటానికి ఆ ఫ్రేమ్. అలాగే పోస్టర్ డిజైనింగ్ చాలా బ్రహ్మాండంగా చేశారు. ముఖ్యంగా శంకరాభరణం అనే టైటిల్ డిజైన్ అయితే అదరగొట్టేశారు. ఈ పోస్టర్ తో పాటు ఇంకో పోస్టర్ ని కూడా తీసుకొచ్చారు. ఆ పోస్టర్ లో తుపాకీలు పట్టుకున్న రౌడీలు నిఖిల్ ని ఓ కుర్చీలో కూర్చోబెట్టి కట్టేశారు. ఆ పోస్టర్ డిజైన్ అండ్ క్వాలిటీ అదిరిపోయాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ గా క్యూరియాసిటీని బాగా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయని మాట్లాడుకోవాలి. కాకపోతే ఈ రెండు పోస్టర్స్ అపియరెన్స్ చూస్తుంటే సినిమా సీరియస్ గా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఏమో అనిపించింది. బహుశా పోస్టర్స్ డిజైన్ అయిపోయిన తర్వాత సినిమా యూనిట్ కూడా ఇదే అనిపించింది అనుకుంటా. పోస్టర్ లో క్రింద క్రైమ్ కామెడీ అని రాసుకొచ్చారు. ఒకవేళ మీకు ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అనిపించిద్దేమో, అలాంటి ఆశలం పెట్టుకోమాకండి, కామెడీ చేయబోతున్నాం గుర్తు పెట్టుకోండి అని హింట్ ఇచ్చారనమాట. బాగుంది. మొత్తానికి ఈ పోస్టర్స్ ని చూసి కోన వెంకట్ గారిని అందరూ కూడా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ చిత్ర యూనిట్ కి అన్ని వైపుల నుంచి కూడా అభినందనలు అందుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా కోన వెంకట్ కి ఫోన్ చేసి బెస్ట్ విషెస్ అందజేశారంట. ఆ విషయాన్ని కోన వెంకట్ గారు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుని తెగ ఆనందపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు విష్ చేశారు. ఈ సినిమా జర్నీ భలే మొదలైంది, చాలా ఆనందంగా ఉంది అంటూ తబ్బిబ్బవుతున్నారు. అలానే కోన వెంకట్ గారు ఈ శంకరాభరణం సినిమా గురించి మాట్లాడుతూ, న్యూయార్క్ వీధుల నుండి బీహార్ రౌడీ మోకల వరకు అతని జీవితంలో చోటు చేసుకున్న ఓ భీకరమైన జర్నీయే ఈ శంకరాభరణం, చూసి ఆనందిద్దురుగానే ఆగండి అని చెప్పి ఆపారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కోన వెంకట్ గారు ఏం చెప్పినా వింటున్నారు, ఏం చూపించినా చూస్తున్నారు. ఆయన మైకంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ గురించి మాటలు లేవు. ఏ రేంజ్ సక్సెస్ దక్కించుకుంటుంది అన్న దాని గురించే మాట్లాడుకోవాల్సి ఉంది. చూద్దాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.